కులం ఐకమత్యం రావడానికి మనం ఎందుకు అయితలేము. మరి ఈ కులం అనేది నిజం, సత్యం, ఇది నగ్న సత్యం. కులం ఈ కుల సమూహం భారతదేశ ఆచారాల సంప్రదాయాలు మన యొక్క పండుగలు కానీ పీడ పండుగ కానీ మన ఊరు గ్రామీణ ప్రాంతంలో ఇది అనేక ఉన్నాయి గ్రామాల్లో. మరి కుల సమూహం భారతదేశ ఆచారాల సంప్రదాయాలు. మరి ఈ కులాలు వృత్తి కులాలు, ఉపరి కులాలు, శివ కులాల మొదలైన వాటితో కులం గుర్తింపు ఉంది. నుంచి సామాజిక అనేక వందల సంవత్సరాల నుంచి ఈ సామాజిక చరిత్రలో ఈ కులం కులాలు అనేక మార్పుల తర్వాత కూడా ఈ కులం కులాలు చెప్పు చెదలేదు. మరి ఆ కులాలు ఏంటంటే ముదిరాజ్, యాదవ్, గౌడ, కుమ్మరి, కమ్మరి, నేత, గీత, సాగరి, మంగలి, ఈ విధంగా అనేక 130 కులాలు మన గ్రామీణ ప్రాంతంలో ఉన్నాయి. మరి ఈ కులాలని ఆధిపత్య కులాలు, అగ్రవర్ణాలు అణచివేస్తూ వాళ్ళు ముందుకోవడం వల్ల మనము వెనుకబడిపోయాం. అన్ని వర్గాలు మనం వెనుకబడడం, వాళ్ళు అన్ని వర్గాల్లో వాళ్ళు ముందుకు వెళ్ళినారు. మరి దీని కారణంగా ఈ తెలంగాణలో 3 రోజుల నుంచి మనం చూసి ఇప్పటి వరకు కూడా ఉద్యమాలు, పోరాటాలు, ఈ పోరాటాల కురిటిగా అడ్డ ఈ గడ్డ మీదకి వెళ్ళి మనం జైబీస్ అంటే అగ్రవర్ణ లాభం నడుస్తాయి. అంత సంఖ్య ఉన్నాం మనం. మరి మన రాష్ట్రంలో కాకుండా తమిళనాడు, మహారాష్ట్ర, వేరే రాష్ట్రంలో ఉద్యమాలు జరిగాయి. మహారాష్ట్రలో మరి ఆనాడు నేటి వరకు కులాలు విభాగమైనాయి. మరి ఇక ముందు మన హక్కులు సాధించుకొని కానీ ఇవాళ యుద్ధానికి కూడా సిద్ధమని మరి ఆ యుద్ధంలో జనసేన ముందుంటుంది. మన భారతదేశం పరిగించుకోవడానికి ముందు 5 నెంబర్లు ఉంటాం. దాంట్లో ప్రెస్ వాళ్ళు, మీడియా మిత్రులు అందరూ, మన అన్ని కుల సంఘాలు, పని సంఘాలు, మేధావులు, కవులు, కళాకారులు అందరూ కూడా బలాగారు వచ్చి విధంగా మన హక్కులను సాధించిన దిశగా ఆ విధంగా ప్రయత్నం చేసుకుంటూ ఈ అవకాశం